హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ప్రజెంట్ అయితే మనం సుజుకి షోరూంలో ఉన్నాం. అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బైక్ ఒకటైతే చాలా మనకు కనిపిస్తుంది. అయితే ఆ బైక్ ఏంటో కాదు, జిక్సర్ ఎస్ఎఫ్. సో జిక్సర్ ఎస్ఎఫ్ అంటే అసలు ఏంటి, సో దాని మరి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ సో ఓవరాల్గా దాని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మరి చాలా మందికి అయితే చాలా నచ్చింది ఈ బైక్. అయితే మరి ఎలా ఉంది ఏంటి అనేది అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ సర్ఫరాజ్. నేను ఇక్కడ సుజుకి షోరూంలో మోటార్ సైకిల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను. సో ఓవరాల్గా ఇప్పుడు సుజుకి ఎస్ఎఫ్ ఎస్ అనేది ట్రెండింగ్ లో ఉంది. సో ఓవరాల్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 3 కలర్స్ వస్తుంది. ఫస్ట్ మనకి ఆరెంజ్ సిల్వర్ ఒకటి, బ్లూ ఒకటి, బ్లాక్ ఒకటి, 3 కలర్స్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ట్రెండింగ్ లో ఏది ఎక్కువ ఉందన్న? ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ సిల్వర్ ఎక్కువ పోతుంది మన దగ్గర. సేల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అన్ని కలర్ నచ్చినంట వాళ్ళు బ్లాక్ అండ్ సిల్వర్ తీసుకుపోతారు ఎక్కువ. ఓకే. సీట్స్ మనకి చూసుకుంటే మెయిన్ కంఫర్ట్, లాంగ్ డ్రైవ్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా కూర్చోబెడితే కూడా బాగుంటుంది. ఇది జస్ట్ మనకు కంఫర్ట్ అంటే మనకి ఈజీ కూడా మెథడ్ ఉంటుంది. ఏమైనా బ్యాక్ పెయిన్ రాదు, మనం చూడాలంటే కూడా బాగుంటుంది. స్పోర్ట్స్ బండి ఉంది అంటే మనకి స్పోర్ట్స్ అంటే ఇట్లా కూడా లేదు, ఇట్లా చూడటం కూడా బాగుంటుంది. చాసిస్ కూడా స్విమ్మింగ్ ఆర్మ్ ఉంటుంది మనకి. స్విమ్మింగ్ ఆర్మ్ అంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటే మనకి ఫీలింగ్ కూడా బాగుంటుంది, న్యాచురల్ లాగా ఫీలింగ్ అనిపిస్తుంది. దానికి పార్ట్ కూడా ఈజీ పార్ట్స్ ఉంటుంది దానికి. ఇంకా వచ్చేసి మనకి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సుజుకి అంటే మన 155 ఇంజన్ సీసీ ఉంది. ఇంజన్ సీసీ 155 సీసీ ఉంది. ఇంజన్ సీసీ అంటే మనకి ఇక్కడ వచ్చేసి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సుజుకి డైరెక్ట్ మన జపాన్ టెక్నాలజీ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలా వీల్స్ అంటే మనకి స్పోర్ట్స్ లాగా ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ ప్రీమియం ఉంటుంది. ఇది స్పోర్ట్స్ డైమండ్ షేప్లో ఉంది కదా, ఇది స్పోర్ట్స్ అండ్ ప్రీమియం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ లాగా కనిపిస్తుంది. ఇంకా వచ్చేసి మనకి టెలిస్కోపింగ్ మోనోషాక్స్ ఉంటుంది. మోనోషాక్స్ అంటే మనకి 7 times అడ్జస్టబుల్ ఉంటుంది. కింద నుంచి పైన వరకు, పైన నుంచి కింద 7 times అడ్జస్టబుల్ ఉంటుంది మనకి మోనోషాక్స్కి దానికి. సో అని ఇంత ఫ్రంట్ చూసుకున్నాము, సైడ్ చూసుకున్నాము కదా. అయితే మనం బ్యాక్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు R15 ఇలా మోడల్ ఉంటుంది కదా, కొంచెం లిటిల్ బిట్ అట్లాంటి మోడలే ఇచ్చింది ఇక్కడ అయితే మనకి. సో అంటే ఇంత ముందున్న మోడల్స్ కి ఈ మోడల్ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ మోడల్ కి ఏంటి డిఫరెంట్, ఏంటి కొత్త వచ్చిందంటే మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది. అప్పుడు హైలోజన్ ఉంది, ఇప్పుడు ఎల్ఈడి వచ్చింది. ఇంకొకటి ఇది మెయిన్ మన మోటార్ సైకిల్, మన బిగ్స్ వెహికల్ సేమ్ మనది 150 cc ఉంది. దానికి బిగ్ కూడా కంపేర్ చేయొచ్చు మనం బిగ్ వెహికల్స్ లో కూడా. ఇది ఒకటి మఫ్లర్ ఉంటుంది, ఇది హగ్గర్ ఉంటుంది. హగ్గర్ అంటే మనకి వాటర్ ఎప్పుడు డ్రైవింగ్ లో కూడా ఉంటే బ్యాక్ సైడ్ రాదు, అది దానికోసం ఇది హగ్గర్ ఇచ్చిండు మనకి. ఇక్కడ వచ్చి మనకి మెయిన్ కంట్రోలింగ్ అడుగుతున్నాం అప్పటి నుంచి. మెయిన్ కంట్రోలింగ్ అంటే మనకి టైర్ సైజ్ కూడా బాగుంది. 140/80 mm ఉంది, 140 mm ఉంది. దానికి మన సింగిల్ ఛానల్ ABS ఉంది అంటే మనకి రేర్ కూడా నువ్వు డైరెక్ట్ బెండ్ కూడా కొట్టి మన స్పీడింగ్లో రేసింగ్లో ఏమైనా తీసుకుంటే కూడా అప్పుడు కంట్రోలింగ్ కూడా బాగుంటుంది. సో మెయిన్ ఏంటంటే మనకి టైర్లు ఎక్కువ చూస్తాం కాబట్టి, అంటే టైర్ లవర్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో వారికైతే ఇది ది బెస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే మెయిన్ గ్రిప్ అయితే బాగా ఇచ్చాడు అండ్ మెటల్ కూడా చూసుకోవచ్చు మనకి. ఇక్కడ ఎక్స్ట్రా ఇది కూడా ఏంటంటే ఎక్కువ మనము వర్షాకాలంలో వెళ్తుంటే రెయిన్ సీజన్ లో ఎక్కువ బురద అనేది వెనక వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మెయిన్ 2 parts అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ మెయిన్ ఒక మెటల్ ఇచ్చాడు అండ్ ఇక్కడ కూడా మంచి లాంగ్ ఇచ్చాడు కాబట్టి సో అంత బురద అయితే ఏం జిల్లదు వెనుకున్న వారికి అయితే. సో ఇది కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి సీట్ కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇంకొకటి మనకి ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఎంత లాంగ్ ఉంటే కూడా మనకి బండి కనిపిస్తుంటే బ్రేక్ పట్టుకుంటే కూడా నీకు వాళ్ళకి కనిపిస్తుంది మన బండి ఉండాలంటే. సో నార్మల్గా మనము బ్రేక్స్ వేసినప్పుడు కానీ నార్మల్గా కంట్రోలింగ్ చేసినప్పుడు అయితే ఇది ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అనేది అయితే కంట్రోలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ సీట్ కంట్రోలింగ్ అయితే సో ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ నడుము నొప్పి అనేది ఎక్కువ వస్తుంది కదా స్పోర్ట్స్ బైక్, కానీ ఇదైతే మంచి ఒరిగినట్టే ఇచ్చారు. సో వెనుక కూర్చున్న వాళ్ళకి కూడా అంత పెద్ద అయితే ఏమి ఉండదు. సో ఇది కూడా మంచి కంఫర్ట్గానే అయితే ఇద్దరైతే కంఫర్ట్గా చాలా బాగా కూర్చోవచ్చు.